హైదరాబాద్ మెట్రో రైలుపై ఇప్పుడు పెద్ద వివాదమే రేగుతోంది. పీపీపీ మోడ్లో నడుస్తోన్న మెట్రో రైలు నిర్వహణ నుంచి తమకు రిలీవ్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎల్&టీ లేఖ రాయటం చర్చనీయాంశమైంది. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ నిర్వహణ కత్తిమీద సాముగా మారిందని ఎల్&టీ వాపోయింది. తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి 5,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా పైసా విదల్చటం లేదని ఆందోళన చెందింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 254 కోట్ల వయబిలిటీ గ్రాంట్ కూడా అతిగతి లేదని ఎల్&టీ తన లేఖలో పేర్కొంది. ప్రస్తుతానికి అప్పులపై వడ్డీ కట్టేందుకే డబ్బులు సరిపోవటం లేదని ఎల్&టీ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మెట్రో రైలు టికెట్ రేట్లు ఇటీవలే పెంచారు. ప్రస్తుతం గరిష్టంగా 69 రూపాయలు వసూలు చేస్తున్నారు. రోజు 5 లక్షల మంది ప్రయాణికులు అందులో కనిపిస్తారు. అయినా గిట్టుబాటు కావటం లేదని ఎల్&టీ అంటోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులు ప్రారంభం కావాల్సి ఉన్న తరుణంలోనే ఈ పరిణామం మెట్రో ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తోన్న అంశం. ఇదిలా ఉండగా మహానగరం హైదరాబాద్లోనే మెట్రో నడపలేకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలుగంటోన్న విజయవాడ, విశాఖపట్నం మెట్రోల పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు పీపీపీ మోడ్ పైనే దృష్టి పెట్టారని చెబుతున్నారు. హైదరాబాద్తో పోల్చితే విజయవాడ, వైజాగ్ చాలా చిన్న నగరాలుగా ఉన్నాయి. వేగంగా విస్తరిస్తోన్న హైదరాబాద్లోనే మెట్రో నడపడం కష్టమని చేతులెత్తేస్తున్నారు. మరి చిన్న సిటీస్ పరిస్థితి ఏంటి? నిజానికి గుంటూరు, అమరావతి మీదుగా విజయవాడకు మెట్రో నడిపే అంశం పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. వైజాగ్ విస్తరణ ఎక్కువ కావటంతో మెట్రో దూరం కూడా ఎక్కువగానే ఉంటుంది. విజయవాడ మెట్రో మొదటి దశలో 38.40 కిలోమీటర్ల పొడవైన మార్గంలో 2 ముఖ్యమైన కారిడార్లు, 32 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు, ఒక భూగర్భ స్టేషన్ నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు దశకు 4,150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ముందుకు వచ్చింది. అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం అవుతుందని అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్నాయి. అయినా ఎందుకో నమ్మకం కుదరటం లేదు. మెట్రోలో విజయవాడ జనం ఎక్కుతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ సరిగ్గా నిర్వహించలేకపోవటం ఒక కారణంగా చెప్పాలి. మెట్రో నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం భారీగానే భూములిచ్చింది. రియల్ ఎస్టేట్ కింద వాడుకొని సొమ్ము చేసుకోవాలని సూచించింది. ఆ దిశగా ఎల్&టీ ఫుల్గా ఫెయిల్ అయ్యింది. కేవలం 18 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు మాత్రమే జరిపి లీజుకిచ్చుకుంది. మణికొండలో 15 ఎకరాల స్థలం ఖాళీగానే ఉంది. దాంతో మెట్రోల నిర్వహణ తీరుపై అనుమానాలు నీలినీడలు అలుముకున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మెట్రోల పనితీరు అంత గొప్పగా లేదు. హైదరాబాద్ కంటే పెద్ద నగరం లక్నో మెట్రోలో రోజుకు కేవలం 1,00,000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. 15 సంవత్సరాలు నడుస్తోన్న బెంగళూరు మెట్రో పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అక్కడ అన్ని ఫేజులు ఇంకా పూర్తి కాలేదు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ కూడా సంతృప్తికరంగా లేదు. పీక్ అవర్స్ రైళ్లు కిక్కిరిసుంటున్నాయి. ఒకరికి ఒకరు ఆనుకొని నిల్చొని ఏసీలో కూడా చెమట పట్టేస్తోంది. బోగీలు పెంచాలని ప్రయాణికులు గగ్గోలు పెట్టినా ఎల్&టీ పట్టించుకోవటం లేదు. దీంతో జనం తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఎల్&టీ ఉన్నా, కొత్త వాళ్ళు వచ్చినా సరే ప్రయాణికుల సౌలభ్యంపై దృష్టి పెడితే మంచిది. ప్రస్తుతానికి ఎల్&టీ గేమ్స్ ఆడుతోందని అనుకోవాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.